అత్యంత కృప కలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదూ? మరి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ సెకండ్ ఇయర్ పిల్లలకి ఒక్కరోజు మాత్రమే ఉంది. రేపు కెమిస్ట్రీ బాగా చదివించండి. మరి 10వ తరగతి పిల్లలకి సోమవారం నుంచి ఎగ్జామ్స్. మరి తప్పకుండా వారిని కూడా బాగా ప్రిపేర్ చేయండి. ఒకవేళ ప్రార్థన అవసరం ఉంటే మీ పిల్లల హాల్ టికెట్స్ కూడా నాకు పంపించండి. నేను ప్రార్థిస్తాను. మన మందిరంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా మీ బిడ్డల కొరకు ప్రార్థిస్తారని తెలియజేస్తూ ఉన్నాను. అన్నట్లు నిన్న ఉదయకాల సమయంలో ఒక ఆయన మాట్లాడుతూ లూకా సువార్త 18:25 ఉన్న మాట, ధనవంతులు పరలోక రాజ్యములో చేరుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరుట సులభము అనే మాట ఇచ్చుకొని ధనవంతులు పరలోకానికి వెళ్ళరు అని టైటిల్ ఇచ్చేస్తున్నాడు. నేను అప్పుడు మాట్లాడాను, బ్రదరు, దేవుడు మనల్ని పేదవారిగా ఉండడానికి కాదు నాన్న, ఆయన రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడి ఉన్నతమైన రాజులైన యాజక సమూహముగా మనల్ని తయారు చేయడానికి కొరకే ఆయన పరమరాజ్యాన్ని పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. బాబు, దయచేసి వాక్యాన్ని వక్రీకరించవద్దు అని తెలియజేశాను. కొంతమంది ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ వాక్యం చెప్పేది ఏంటంటే, పరిశుద్ధ గ్రంథం సామెతల గ్రంథం 18:11 యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయము 21 చూస్తే, వారు ధనాన్ని నమ్ముకుని దేవుని నిర్లక్ష్య పెడితే పరలోకానికి వెళ్ళరు. అంతే తప్ప గుడ్డిగా మనం కొన్ని విషయాలు మనం ఆలోచించకూడదు. బిడ్డలారా, ఆలోచన చేద్దామే. మొదటిదేంటి? వారు ధనాన్నే దేవుడిగా, కొంతమంది లేచిన వెంటనే బీరువా తీసి ఆ డబ్బుకు దండం పెట్టుకుని మళ్ళీ మూసేసుకుని అబ్బా అనుకుంటూ ఉంటారు. నువ్వు లేచి నీకు ధనం దేవుడైపోయాడేమో, అలాంటి వాళ్ళు పరలోకానికి వెళ్ళరు నాన్న. మొదట నువ్వు లేచి ఎవరి ముఖం చూడాలంటే దేవుని ముఖం చూడాలి. కానీ నువ్వేం చేస్తావు తెలుసా? ఆ ధనం, ఆ బీరువా, లేకపోతే ఆ డబ్బు, ఆ బంగారం అవి చూసి అటు దండం పెట్టుకుని అమ్మయ్యా అనుకున్నావు అనుకో, దయచేసి నువ్వు దేవుని నిర్లక్ష్య పెట్టావు, ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు అని అర్థం. అలాంటి వారు పరలోకానికి వెళ్ళరు. ఇంకా ఏమిరా బాబు అంటే మనం ఆలోచన చేస్తే, బిడ్డలారా, తమ ధనాన్ని బట్టి గర్వించి కొంతమంది దురుసుగా మాట్లాడుతూ ఉంటారు. సామెతల గ్రంథం 18:23 యెహెజ్కేలు గ్రంథం 28:5 చూసినప్పుడు వరకున్న ధనాన్ని బట్టి గర్వం. కొంతమంది డబ్బు వచ్చినన్నే మతం వస్తుంది అనేది అంటారు చూసిన సామెత. అలాగా తమ ధనాన్ని బట్టి గర్వించి ఎవరిని ఏం మాట్లాడుతున్నారో తెలియక నోటుకొచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. బిడ్డ, నీ ధనం నీకు గర్వాన్ని తేకూడదు. నీ ధనం ఉంటే దయచేసి వాక్య ప్రకారం చూస్తే ఇతరులకు సహాయం చేయి, నీకు మనసిస్తే గనక. ఎందుకంటే నీ ధనం పరలోక రాజ్యంలో సంపాదించుకోవాలంటే దయచేసి ఇక్కడ పంచిపెట్టాలి. అంతే తప్ప నీ ధనాన్ని కనీసం ప్రక్క వారికి ఉపయోగపడకుండా, ఇతరులకు సహాయపడకుండా, ఏదో ఆ తనంత నువ్వే కప్పిపెట్టేసినట్టుగా చేస్తే దయచేసి మరి ఆ మాట నెరవేరుతుంది. 1 యోహాను పత్రిక దయచేసి మనం 3:17 చూసినప్పుడు, ఎంత ధనమున్నా ఇతరులకు సహాయపడకపోతే దానివల్ల మనకి ఏం ఉపయోగపడదు అంటాడు. దయచేసి మొదటి మాట, వారి ధనాన్ని బట్టి గర్వించి ఇతరులను అవమానకరంగా మాట్లాడితే మరి పరలోక రాజ్యానికి దూరం అవుతావు. ధనాన్ని నమ్ముకుని దేవుని నిర్లక్ష్య పెడితే ఇబ్బంది పడతావు. అదే కాదు, ధనాన్ని బట్టి ఇతరులు తక్కువ చేసి మాట్లాడుతూ కనీసం తోటి వారికి సహాయకరంగా లేకపోతే ఇబ్బంది పడతావు. ఇంకా చూస్తే దయచేసి దేవుని బిడ్డారా, లూకా సువార్త 12 మనం చూస్తే దయచేసి 15 కాంచి కొన్ని విషయాలు చూస్తే, మరి పాపము చేత ధనము సంపాదించి ధనమును సంపాదించి దయచేసి ఆ పాపములోనే జీవితాన్ని కొనసాగిస్తే ఆ పాపము ద్వారా వచ్చిన ఆ ధనం వల్ల నీకు మేలుకరము కాదు అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. దొంగతనం చేసి డబ్బు సంపాదించావు అనుకో,
ఆ డబ్బు నిన్ను పరలోక రాజ్యం తీసుకువెళ్దాం. ఒకవేళ పనికిమాల పాపం చేసి, ఒకవేళ వ్యభిచారం చేసో, లేకపోతే దొంగతనం చేసో, లేదా ప్యాకెట్ ఆడో, లేకపోతే ఇంకో పని చేసి దేవుడు కానుకట్టుకొచ్చి ఆ కానుకను దేవుడు అంగీకరించాడు, నరకానికి పోతావు. ఇది మాట ఆన్సర్. అంతే తప్ప ధనవంతులందరూ వెళ్తారని కాదు. అందుకని నీ ఒకప్పుడు ఎందుకు పనికి రాకుండా ఉన్న మనలను మంచి స్థితిలో పెట్టిన దేవుడు నరకానికి పెట్టేదనక ఆలోచించండి బిడ్డలారా. అందుకని యాకోబు పత్రిక 4 అధ్యాయం 6-7 వచనాలు, 5 అధ్యాయం 1-7 వచనాలు మనం చూస్తే దయచేసి తమ ధనాన్ని బట్టి దయచేసి దేవుని బిడ్డలారా పేదవారిని అణిచివేసేవారిని, అవమానకరంగా మాట్లాడేవారిని కూడా మరి పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఈ మాటలు చాలండి. అంటే మిగిలిన వారు ఏంటంటే తమ ధనాన్ని దేవుని కొరకు ఉపయోగించేవారు, తమ ధనాన్ని తన కుటుంబం కొరకు, అవసరంలో ఉన్న వారి కొరకు వినియోగించేవారు, న్యాయమైన మార్గంలో ధన సంపాదన చేస్తూ ధనవంతులయ్యేవారు దేవుని రాజ్యంలో చేరతారు అని అర్థం. అంతే తప్ప ఎక్కడో ఉన్న వాక్యాన్ని తీసుకుని రకరకాల పద్ధతులకు అవలంబించి దయచేసి కంగారు పడవద్దని తెలియజేస్తాను. మరొక్కసారి చెప్పి ముగిస్తాను. తమ ధనమునే దేవునిగా గౌరవిస్తూ దేవుని నిర్లక్ష్య పెడితే దైవరాజ్యానికి దూరం అవుతాం. 2, తమ ధనాన్ని బట్టి గర్విస్తూ ఇతరులు నిర్లక్ష్య పెడుతూ అవమానకరంగా అనేక మంది మాట్లాడి తక్కువ చేసి మాట్లాడితే ఇబ్బంది పడతాం. 3, తమ ధనాన్ని ఇతరులకు సహాయము చేయగలిగి ఉండి కూడా చేయకుండా దయచేసి తక్కువగా అనగా అదంతా పిసినారి పరిస్థితుల మధ్య నీవే దాచుకుంటూ ఎవరికి ఉపయోగకరంగా ఉండకపోతే ఇబ్బంది పడతావు. అంతేకాదు పాపము ద్వారా సంపాదించి, పాపము చేడు ద్వారా ధనాన్ని సంపాదించి ఆ డబ్బును దేవుని కానుకగా పట్టుకొచ్చినా కూడా దేవుడు అంగీకరించాడు సరికదా, దైవరాజ్యానికి నిన్ను దూరం చేస్తాడు. కాబట్టి ఈ విధంగా ఆలోచిస్తూ చక్కగా ఉన్నతమైన భవిష్యత్తు పొందుకుంటూ మంచి స్థితిలో మిమ్మల్ని అందరినీ పెట్టి అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు మిమ్మల్ని అందరినీ చేయనుగాక. ఆమేన్. పరమ తండ్రి నీకు వందనాలు. యేసయ్యా, మమ్మల్ని దరిద్రగున్న మమ్మలను ధనికులుగా చేసిన వాడు నీవు. పెంట కప్పుల మీద ఉన్న మమ్మలను పనికి వచ్చే పాత్రగా మార్చి ఉన్నతమైన స్థితిలో పెట్టిన దేవుడు నీవునైనా. నీ వాక్యాన్ని అర్థం చేసుకుంటూ వాక్య ప్రకారం జీవించే జీవితాలు నీ బిడ్డలకు అనుగ్రహించి నడిపించి బలపరచండి. ఇంకే స్తోత్రాలయ్యా. ఒకవేళ ఇంతవరకు మేము కూడా ధనాన్ని దేవుడిగా నమ్ముతూ నిన్ను నిర్లక్ష్య పెడుతున్నామేమో క్షమించునైనా. అయ్యా, మా ధనమును కనీసం మా ఇంటి వారికి, లేకపోతే మా తోటి వారికి, లేకపోతే మా సంఘ బిడ్డలకు ఎవరు కనీసం సహాయకరంగా లేమోనైనా, లేకపోతే పాపము చేస్తూ సంపాదిస్తూ వెళ్ళిపోతున్నామేమో క్షమించునైనా. ఇక నుంచి న్యాయ మార్గాల్లో సంపాదిస్తూ మీ రాజ్యానికి చేరుకునే జ్ఞానమును ప్రతి బిడ్డకు అనుగ్రహించి వర్ధలింపజేసి బలపరచి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థనా అవసరం కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీ అందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్.